భారతదేశంలో అత్యంత భక్తిభావంతో ఉత్సాహంగా జరుపుకునే గణేష్ చతుర్థి పండుగకు ఒక వినూత్న చరిత్ర ఉంది. ఈ పండుగ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా సంస్కృతి, ఐక్యత, జాతీయ భావనకు ప్రతీకగా కూడా నిలిచింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. 17వ శతాబ్దంలో రాయల్ ఉత్సవం. గణపతి ఉత్సవాల మొదటి రికార్డు 17వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఈ పండుగను రాజప్రాసాద స్థాయిలో ఘనంగా నిర్వహించడం ప్రారంభించారు. ఆ సమయంలో గణేష్ చతుర్థిని కుటుంబాలకే పరిమితం కాకుండా ప్రజల్లో భక్తి, సంస్కృతి, దేశభక్తికి ప్రతీకగా మార్చారు. శివాజీ మహారాజ్ ఈ ఉత్సవాన్ని ప్రజలలో ఐక్యతా భావన పెంపొందించడానికి, జాతీయతా స్ఫూర్తిని బలపరచడానికి ఒక సాధనంగా ఉపయోగించారు. తరువాత పేష్వా పాలనలో కూడా ఈ ఉత్సవం అదే ఉత్సాహంతో కొనసాగింది. ప్రజా గణేష్ చతుర్థి 1893లో లోకమాన్య తిలక్ విప్లవం. బ్రిటిష్ పాలన కాలంలో ఈ పండుగ ఉత్సవం క్రమంగా మసకబారగా 1893లో లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గారు దీనిని ప్రజా పండుగగా మార్చారు. పూణేలో తన కేసరి ఆఫీస్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠాపించి పెద్ద సంఖ్యలో ప్రజలను ఒకచోటికి రప్పించారు. ఆయన ముఖ్య ఉద్దేశ్యం ప్రజలలో ఐక్యత పెంపొందించడం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమానికి బలమైన వేదికను సృష్టించడం. ఈ పండుగ ద్వారా ప్రజలు ఒకరికొకరు దగ్గరవుతూ జాతీయ భావన మరింత బలపడింది. గణేష్ చతుర్థి యొక్క విశేషతలు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో ఈ పండుగను శ్రద్ధ, విశ్వాసం, ఉత్సాహంతో జరుపుకుంటారు. గణపతి బప్పాకు మోడకాలు, పులిహోర, చక్ర పొంగలి వంటి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ఉత్సవాల చివర్లో విసర్జన కార్యక్రమం ద్వారా గణపతి బప్పా మోరియా నినాదాలతో భక్తులు ఉల్లాసంగా గణేశుడిని వీడ్కోలు పలుకుతారు. ఈ పండుగ కేవలం ఆధ్యాత్మికతతోనే కాదు, సాంస్కృతిక ఐక్యత, సామాజిక సమగ్రతను కూడా ప్రతిబింబిస్తుంది.